వృద్ధులు, వికలాంగులు, వితంతుల పింఛన్ నిలుపుదల చేసిన నీచమైన ఘనత చంద్రబాబు నాయుడుదే. వాలంటీర్ వ్యవస్థను చూసి భయంతోనే నిర్ణయం తీసుకున్న మీ బాబు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వాలంటీర్లు ఉద్యోగ బాధ్యతని నిర్వర్తించారు, కానీ పార్టీ పనులు కాదు. స్థానిక నాయకులు స్క్రిప్ట్ రెడీ చేసుకుని ప్రెస్ మీట్లో సరిగ్గా మాట్లాడితే మంచిది. వైఎస్ఆర్సీపీపై అభియోగం మోపిన టీడీపీ నాయకులకు బదులు కౌంటర్ ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడికొండలు మీడియాతో మాట్లాడారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున ఈ పింఛన్లు మరి అందించడం అనే విషయంలో ప్రెస్ మీట్లో మరి స్థానిక నాయకులు మరి వారి నోటికి వచ్చినట్లు వాళ్ళు విమర్శించడం జరిగింది. ఏ పార్టీనైనా సరే మరో పార్టీ విమర్శించడం కానీ, విమర్శ ద్వారా మరి మరో పార్టీని కొంచెం మేలుకొల్పించే విధంగా మాట్లాడడం కానీ ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ నిన్న గౌరవ మరి స్థానిక పెద్దలు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఎందుకంటే మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మేము ప్రజల్లోకి చెప్పడంలో కానీ, మరి అవతల వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చేసే విమర్శలకు తిప్పు మాట్లాడడంలో కానీ మాకున్నటువంటి మరి చొరవ కానీ మాకున్నటువంటి అవకాశం కానీ మేము ఉపయోగించుకుంటాం. కానీ మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఎవరైనా సరే మరి చంద్రబాబు నాయుడు వల్లే ఈ పింఛన్లు లాగాయని కానీ నోరు ద్వారా మాట్లాడితే మేము ఇళ్ల దగ్గరకు వచ్చి చెప్పుచ్చు కొడతామని మాట్లాడినటువంటి మరి నాయకులకి నేను మీ ద్వారా ఇచ్చినటువంటి చిన్న సలహా ఏంటంటే, అటువంటి భాష మాట్లాడే ముందు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రజల ముందు మాట్లాడే మాటలా కాదా అని ఆలోచించి మాట్లాడగల. ఒకవేళ మీరు తిరిగిపోతే మరి ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉంటారో, టీచర్స్ ఉంటారో, లెక్చరర్స్ ఉంటారో, ప్రొఫెసర్స్ ఉంటారో, ఒక్కసారి ఒక వారం రోజులు మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న సంగతి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక శిక్షణ అనేది అవసరం. అంటే చెప్పులతో కొట్టడం అనేది చెప్పులు ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుందని కూడా అది కూడా గమనించమని మీకు మనవి చేస్తూ, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అందించే ఈ యొక్క మరి పింఛన్ల విధానంలో ప్రతి నెల మరి టెన్షన్గా పింఛన్లు అంచే విధానం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల అందించే ఈ నెల పింఛన్లు అందించకపోవడానికి గల కారణం ఏంటి? ఈవేళ ఎన్నికలు జరుగుతున్నాయి, వాలంటీర్లు వస్తారో పింఛన్లు ఇచ్చినటువంటి వాళ్ళకి పింఛన్లు అందజేసి రాజకీయంగా మాయ మాటలు చెప్తారు, మబ్బి మాటలు చెప్తారని మీరు జడిసి మీరు దురాలోచనతో ఉండి ఈ పింఛన్లు వాలంటీర్ ద్వారా అందించకూడదని చెప్పి ఎన్నికలు పెట్టేసిన ఎలక్షన్ కమిషన్ కేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఈవేళ ఎవరైతే మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే మరి మాజీ ఎన్నికల అధికారి వారి ద్వారా కానీ పిటిషన్ వేసి ఒక ఆర్డర్ పొంది ఈవేళ పింఛన్లు ఆఫ్ చేయడం అనేది నిజం కాదా? ఈ నిజాన్ని మేము నిర్భయంగా చెప్పడంలో తప్ప మీరు మరి ఫోన్లు చేసి అందరికీ కూడా ఒక రెగ్యులర్ కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పు ఎందుకు జరగలేదు, చంద్రబాబు నాయుడు గారే ఆఫ్ చేయడం జరిగింది. లేకపోతే ఈ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పింఛన్లు ఈ నెల వచ్చే నెల ఇవ్వకుండా ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేక ఆపలేరా? మీరు చెప్తున్నారు అకౌంట్లో డబ్బులు వేయండి, ఏసారి లేదో ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకోండి. ప్రతి నెల వచ్చే ఈవేళ పింఛను మీరు ఈవేళ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, లేకపోతే వితంతులు కానీ ఈ నెల 1వ తారీఖు వచ్చింది పింఛన్లు అందుతాయని ఆశతో ఎదురు చూసినటువంటి ఆ యొక్క మరి అభాగ్యులకి నోటి దగ్గర కూడి మీరు మరి తీసి నేరకేసుకుంటున్నటువంటి మీరు మరి దుర్మార్గులు కదా. ఈవేళ ప్రతి నెల అందించినటువంటి ఈవేళ పింఛన్ ఈవేళ అందితే మీకు వచ్చినటువంటి నష్టమే వచ్చింది. నేను ఒక సలహా ఇస్తున్నాను, ఒక సూచన చేస్తున్నాను. ఈవేళ వాలంటీర్లు వచ్చి పింఛన్లు ఇచ్చి వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పేస్తారు. అంతేకాదు పింఛన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురుకో, కొడుకో, తండ్రికో, తల్లికో, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనకు పింఛన్లు ఇస్తున్నారు, లేదా సంక్షేమ పథకాలు అనేకమైన అందిస్తూ ఉన్నారు, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని వీరు చెప్పడం ఆపుతారా? అంటే వీరు ఎలాగా చెప్తారు? వీరు ఉన్నటువంటి కుటుంబంలో మిగిలినటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కడైనా ఒక కాలనీ తీసి ఎలక్షన్ అయ్యే వరకు కూడా అక్కడ పెట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించి ఎలక్షన్ అయిన తర్వాత తీసుకొచ్చి ఈ కుటుంబంలో కలపండి. ఈ అవకాశం ఏదైనా ఉంటుందేమో అది కూడా ఆలోచన చేయమని మనం చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుటిలమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి వివరాలు పోషించినా రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో 1,66,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా అందజేస్తున్నటువంటి గొప్ప ఘనత ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పడానికి మేమేమన్నా అనుమానిస్తామా? ఈవేళ 20 లక్షల కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేయడం. దానికి కారణం
ఇన్కమ్ ట్యాక్స్లో మీట్ అవడం కానీ, లేకపోతే ధనిక కుటుంబాలు కానీ, లేకపోతే సంపన్న కుటుంబాలు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ 20 లక్షల కుటుంబాలే. మిగిలినటువంటి 1,66,00,000 కుటుంబాలు 1,45,00,000 కుటుంబాలకి 1,45,00,000 కుటుంబాలకి అన్ని సదుపాయాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనటువంటి అభిమానం చూపిస్తారో ఆలోచించారా? ఈ 1,40,00,000 కుటుంబాలు ఒక కుటుంబం 2 కుటుంబాలే తప్పాలి తప్ప అన్ని కుటుంబాలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎక్కడ ఫ్యాన్ గుర్తుంటుందా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలా? మరో 5 సంవత్సరాలు ఈ మహానుభావుడికి అధికారం ఇస్తే కేవలం 3 సంవత్సరాలు ఈ పీరియడ్లోనే ఇంత అభివృద్ధి చేశాడు కదా. మరి మాకు మరోసారి అవకాశం ఇస్తే మా కుటుంబాలన్నీ బాగుంటాయి. ఇంగ్లీష్ మీడియం పెట్టినందువల్ల మా పిల్లలు బాగుంటారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నందువల్ల మా కుటుంబాలు బాగుంటాయి, మాకు 32 లక్షల ఇల్లు ఇచ్చినందువల్ల మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతాం. ఇవన్నీ జనం చెప్పుకుంటున్నారు సార్. ఏ వీధిలోకి వెళ్ళండి, గతంలో అయితే అడిగేవారు మాకు ఇల్లు ఇచ్చావా, లేదా పింఛన్లు ఇచ్చావా, లేదా అది ఇచ్చావా ఇది ఇచ్చావా. ఈవేళ ఏమడుతున్నారో తెలుసా? మేము వెళ్ళి ప్యాన్ గుర్తు చూపిస్తే మీకు కాకుండా ఎవరికి వేస్తాం బాబు ఓట్లు అని అడుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మీరు చూడండి, రేపు ఎన్నికలు అయిన తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా కౌంటింగ్ జరిగే ఆ స్కేల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మరి 10, 20, 30, 40, 50 కాదు 160 దాటి అవుతాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్న సంగతి మీకు తెలియజేస్తూ మీ పని అయిపోయింది. ఎందుకంటే మీరు సేవ లేరు, మీకు సేవ లేదు, మీరు మమ్మల్ని ఎదుర్కోలేరు అన్న సంగతి మీరు చేస్తున్నటువంటి పని ద్వారా మాకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్, మరి మీరు ఎంతమందిని తొడుక్కున్నారో, ఒక పార్టీయా, ఒక పేపరా, ఒక వ్యక్తి, మీరందరూ కలిసి వచ్చిన ఈ సింగిల్గా వచ్చే సింహాన్ని ఏమీ చేయలేరన్న సంగతే మీకు తెలియజేస్తూ అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మేమేమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు గెలిపే చేయం. ఎందుకంటే మాకు ఆపోజిట్ పార్టీ ఓడిపోవడం అనేది వస్తున్నాం తప్ప కాంగ్రెస్ గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. గత 2 దశాబ్దాలుగా 4 ఎలక్షన్లో మేమే ఇక్కడ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ. మీకు ఎందుకు ఆశ, మీకు ఎందుకు ఆలోచన? మీరు గెలవడానికి అవకాశమే లేనేలేదు. ఎందుకంటే పోటీ మామూలుగా చేస్తారు, పోటీ చేయకపోతే బాగోద్దని, అంతే తప్ప మీకు గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఒకే ఒక నీతి ఏంటంటే తోట నరసింహ గారికి ఓటేస్తే ఎవరితో ఏ పార్టీ ఓటేస్తారో ఆ పార్టీలోనే కూర్చొని ఆ పార్టీలోనే ఖచ్చితంగా నడుస్తూ ఆ పార్టీకి మరొకటైతే మరో వాళ్ళకి ఎక్కడైనా సరే ఓటేస్తే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ప్రజలందరూ గమనించారు. నీతి నిజాయితీ మీకు మారుపేరైనటువంటి యొక్క తోట నరసింహ గారు కానీ పేద ప్రజలకే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించాలని తపన పడుతున్నటువంటి సునీల్ గారు కానీ ఈవేళ మరి ఆ కాంబినేషన్ రావడం జరిగింది. గతంలో సునీల్ గారు చాలా మోసపోయారు, ఎందుకంటే కాంబినేషన్ కరెక్ట్ కాలేదు.